హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉప్పు చేప, వంకాయ ఇంకా చిగురు వేసి చేశాను. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో మనకి చింత చిగురు దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ కాంబినేషన్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు ఉప్పు చేపలు తీసుకున్నాను. మనకి ఎండు చేపలు అంటే చాలా డ్రైగా ఉంటాయి, ఒట్టిగా. ఇవి అలా లేకుండా కొద్దిగా మెత్తగా ఉంటాయి ఉప్పు చేపలు. ఉప్పులో ఊరబెట్టింటారనమాట, కాబట్టి ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇప్పుడు మనం వాటర్ వేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. మనం ఈ ఉప్పు చేపల కోసం వేడి నీళ్ళు ఏం అవసరం లేదు, నార్మల్ వాటరే వేసేసి 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఈ చేపల్ని ఉప్పులో ఊరబెట్టడం వల్ల మనకు ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి 3 నుంచి 4 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. అలాగే డస్ట్ ఏమైనా ఉన్నా కూడా అంతా నీట్గా పోతుంది. ఇలా నీట్గా రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసుకోండి. ఇలా ఒక 2 నుంచి 3 సార్లు తప్పకుండా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉప్పు అనేది మరి ఎక్కువగా లేకుండా సరిపోతుంది. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. చాలా మంది కొత్త వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మంచి మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. ఇలా పెద్దగా ఉంటే ఇలా సిజర్తో ఒక 2 పీసెస్లా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చింత చిగురు ఉంటుంది కదా, చింత చిగురు కూడా తీసుకోండి. ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. చిన్న దుమ్ము, ఇసుక అది ఏమైనా ఉన్నా కూడా నీట్గా పోతుంది. మనకి చిగురు వేసి చేయడం వల్ల మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా సీజన్లో మనకి దొరుకుతున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉండండి, చాలా చాలా బాగుంటాయి. అలాగే మన ఛానల్లో నేను ఇంతకుముందే వంకాయ ఎండు చేపలు వేసి కర్రీ చేసి చూపించాను. అది కూడా చాలామంది చాలా బాగా చూశారు. మంచి పాపులర్ వీడియో మన ఛానల్లో. కాబట్టి ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఇక్కడ ఐ బటన్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇలా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయి కాస్త వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి మనం ముందుగానే కడిగి పెట్టుకునే చేప ముక్కలన్నీ కూడా వేసుకోండి నెమ్మదిగా. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. మనకి చేపలు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఎండు చేపలు అయితే కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా ఏం కాదనమాట. ఇవి కొద్దిగా సాఫ్ట్గా ఉండడం వల్ల మనము చాలాసేపు ఫ్రై చేసుకోకూడదు. ఇక్కడే మెత్తగా అయిపోతే మళ్ళీ మనం కర్రీ చేసినప్పుడు పీసెస్ లాగా అయిపోతాయి. కాబట్టి ఇలా హై ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసేయండి. ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మనకి ఉప్పు చేపల్లో నీసు వాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ స్మెల్ అనేది కొద్ది వరకు తగ్గుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసేయండి. ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి కాస్త చిటిపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేయండి. మనకి ఆనియన్స్ అనేవి మరి బ్రౌన్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా పసుపు వేస్తున్నాను. మనం ఫస్ట్ వేసిన పసుపు అంతా చేప ముక్కలకి పట్టేసింది కాబట్టి నేను ఇంకొద్దిగా పసుపు వేసాను. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్నటువంటి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేయండి. 3 మీడియం సైజ్ అయినా వేయచ్చు, లేదా 2 పెద్ద సైజ్ టొమాటోస్ అయినా వేసుకోండి. ఆనియన్స్ ఇంకా టొమాటోస్ కొద్దిగా ఎక్కువగా ఉంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక 1/2 కిలో వరకు వంకాయలను ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా పొడవుగా కట్ చేసే వేయండి. మన కర్రీలో మరి మెత్తగా మ్యాష్ అయిపోకుండా అక్కడక్కడ బాగా కనిపిస్తూ ఉంటాయి. ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక 3/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి, మనకి స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకి వంకాయ ముక్కలు ఉడకడం కోసం మనం ఇప్పుడు ఇందులోకి ఒక 250 ml వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 3 to 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మనకి వంకాయలు అనేవి త్వరగానే ఉడికిపోతాయి.
ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసి మనకి వంకాయ అనేది ఒక 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా ఉడకకూడదు. ఎందుకంటే ఇంకా మనం చేప ముక్కలు వేసి ఉడికించుకోవాలి కాబట్టి ఇలా చూడండి మనకి ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది. ఒక 80% వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేప ముక్కలు, ఇవి కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి వేసేసేయండి. ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా కదపకూడదు. ఇలా అన్ని చేప ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. మీకు ఇంకా గ్రేవీలో ఏమైనా వాటర్ తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోండి. కలిపేసి మూత క్లోజ్ చేసి 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా ఈలోపు మనకి చింత చిగురు ఉంటుంది కదా, ఇలా చేతితో నీట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇలా వేస్తేనే మనకి ఆ చిగురులో ఉన్న పులుపు అనేది చేప ముక్కలకి బాగా పడుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వేసేయద్దండి. ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్నగా ఇలా మ్యాష్ చేసి వేయాలి. ఒక 2 గుప్పెళ్ళు ఉంటుందన్నమాట ఈ చింత చిగురు. మరి ఎక్కువగా ఏమీ అవసరం లేదు. మరి ఎక్కువగా వేసినా కూడా పులుపు ఎక్కువగా అయిపోతుంది. ఇలా వేసేసి అంతా ఒకసారి కలిపేసి మూత క్లోజ్ చేసి 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. మనకి చిగురు అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసేయండి. చూసారు కదా మనకి చేప ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి సర్వ్ చేసేసేయండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది. ఉప్పు చేప ప్లేస్లో మీరు ఎండు చేపలైనా వేసుకోవచ్చు. ఉప్పు చేప ఇంకా వంకాయ అనేది చాలా మందికి చాలా ఫేవరెట్ కాంబినేషన్ అన్నమాట. కాబట్టి మీరంతా తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందే మన ఛానల్లో వంకాయ ఎండు చేప కాంబినేషన్లో రెసిపీ చేసి చూపించాను. అది కూడా చాలా పాపులర్ వీడియో అయింది. ఆ వీడియో లాగానే ఈ వీడియోని కూడా పాపులర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.